అందరికీ నమస్కారం. ఈరోజు సౌందర్యలహరిలోని 73వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా అమ్మను స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం. ఓం శ్రీమాత్రే నమః. హ్రీంకారాసనగర్భితానలసిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీ. ఇప్పుడు సౌందర్యలహరిలోని 73వ శ్లోకం. అమూతే వక్షోజావమృతరసమాణిక్యకుతుపౌ న సందేహస్పందో నగపతి పతాకే మనసినః పిబంతౌ తౌ యస్మాదవిదితవధూ సంగరసికౌ కుమారావద్యాపి ద్విరదవదన క్రౌంచదళనౌ. ఈ శ్లోకము యొక్క అర్థమేమిటంటే, అమ్మా జగదీశ్వరి, నీ స్తన్యములు అమృతధారలు. అటువంటి అమృతధారలను త్రాగడం వలనని అమ్మా నీ కుమారులైన గణేశుడు, కుమారస్వామి ఇరువురూ కూడా నిరంతర యవ్వనము, వార్ధక్యము లేక ఎప్పటికీ బాలురుగానే పూజింపబడుతున్నారు. ఓ హైమవతి, మాకు కనిపించుచున్న నీ చనుద్వయము అమృతముతో నిండిన మాణిక్యపు కుంభములు. ఈ విషయంలో మాకు ఏ విధమైన అనుమానము లేదు. ఎందుకంటే నీ చనుబాలు త్రాగిన గజాననుడు, కుమారస్వామి ఇద్దరూ ఈ రోజుకు కూడా జవరాండ్ర చెరువుల కూటమి వలన ఆనంద రసాస్వాదనము గావించిన రసికులు కానివారై బాలురుగానే ఉన్నారు. రేపు 74వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.